హాయ్ అండి. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. రాజ్యసభలో ఉన్న 11 మంది సభ్యులు, పార్లమెంట్లో ఉన్న 4 సభ్యులు, మొత్తం 15 మంది. 15 మంది కూడా తెలుగుదేశం గేట్లు తెరిస్తే తెలుగుదేశంలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు గారు కండిషన్ ఏం పెట్టారంటే, రాజీనామా చేస్తే కానీ తెలుగుదేశంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని కండిషన్ పెట్టారు. కొంతమందిని అయితే అసలు తెలుగుదేశం కార్యకర్తల మీద దారుణంగా కేసులు పెట్టి, హింస పెట్టి, వాళ్ళని నానా తిప్పలు పెట్టి, ఇబ్బందులు పెట్టిన వాళ్ళని మాత్రం అసలు తెలుగుదేశంకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ మొత్తాన్ని 15 మందిని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వడానికి ఆఫర్ కూడా పెట్టాడు. వాళ్ళ పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎంపీలకే 100 కోట్లు ఇవ్వడానికి ఆఫర్ పెట్టినా కూడా అందరూ కూడా తెలుగుదేశం వైపే చూస్తున్నారు. వైసీపీని వదిలేయాలని డిసైడ్ అయిపోయారు. ఏం చెప్తారు దీని మీద? సార్, ఇక్కడ ఏంటిదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి అత్యధిక మెజార్టీతో వచ్చింది అంటే అక్కడ జనాలు అభివృద్ధిని చూశారు, చంద్రబాబు గారి నాయకత్వాన్ని చూశారు. ఇక్కడ ఏంటంటే రాగానే ఈ 40 రోజులు, ఈ ఒక 1 మంత్లోనే చాలా మంచి ఇచ్చిన హామీలన్నీ, బాబు సూపర్ 6 అన్నీ కొంచెం అమల్లోకి 1 by 1 వస్తుంది, ప్రజాదరణ పెరుగుతుంది. నిన్నటినే మనం చూసాం 1వ తారీఖున దేశ చరిత్రలో 6 అవర్స్లో ఇంత పర్సెంటేజ్ అని, ఆ రోజు మొత్తంలో 100% రీచ్ అయ్యేలాగా పింఛను కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటిదంటే సార్, ఈ పథకాలు జనాల్లో బాబు గారి పాలన గురించి, బాబు గారి సమర్థతను గురించి పెరిగిపోతూ ఉంది. ఇక్కడ ఈ విషయాలన్నీ ఓ పక్క వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు 11 మంది, లోక్సభలో ఉన్న 4 చూస్తూ ఉన్నారు. పైగా ఏంటంటే జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి చాలా ఎక్కువ పెరిగిపోయింది, విచ్చలవిడిగిపోయింది, కొన్ని లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఇప్పుడేంది, వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది. ఇప్పుడు బయటికి రావాల్సిందే, బయటికి తీయాల్సిందే. ఈ గ్యాప్లో జగను వెళ్ళిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు, పార్టీ ఒంటరి అయిపోతుంది. ఆ పార్టీలో ఉండడానికి కూడా చాలా నామోషిగా సిగ్గు శరం తీరి ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఎంపీలకి. సో ఈ గ్యాప్లో ఏంటంటే వాళ్ళు వస్తాము, పార్టీలే కూటమిలోకి వస్తాం, బీజేపీలోకి వస్తాం అని చెప్పేసి చర్చలు జరుపుతున్నారు. ఈ లోపల కూడా మొన్న తాడేపల్లిలో మీటింగ్ పెట్టాడు జగన్ గారు. అక్కడ పెట్టిన కార్యకర్తల కోసం కాదు, వాళ్ళ ఎంపీలకి ఇన్ని కోట్లు ఇస్తా, మీరు ఉండండి, ఏమీ కాదు, మనకి జనాల్లో 40% ఉంది అని మాయా లెక్కలు, డబ్బులు పంచడానికి రెడీ అయ్యాడు. అయినా వాళ్ళు ఉండదలుచుకోలేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదని ఫీల్ అవుతున్నారు. ఈ లోపల చంద్రబాబు గారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము వస్తామని. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు రాజీనామా చేసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలనుకుంటేనే రండి అంటున్నారు. సో దానికి సిద్ధమయ్యారు. ఇక్కడ మిగిలితే వెళ్తే ఇద్దరు సార్, విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళిద్దరు మాత్రమే బీజేపీ వైపు చూడాల్సిన పరిస్థితి. మిగతా వాళ్ళు టీడీపీకి వచ్చే అవకాశం 100% ఉంది. కానీ అది కూడా అవకాశం కూడా కదా, సిద్ధంగా ఉన్నారు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అభివృద్ధిని చూసే వస్తున్నారు సార్. జగన్ వెళ్ళిపోతాడు, పార్టీ ఉండదు, జగన్ ఉండడు, అసలుకి కార్యకర్తలు కూడా ఉండరు, మొత్తం ప్రజాప్రభుత్వం అయిపోతుంది. దీని మీద ఎందుకంటే సార్, చేతులారా చేసుకున్న పనులే జగన్, చేతులారా లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు సార్. అంతెందుకు సార్, 11 మంది రాజ్యసభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, నాకేంటి అని అన్నాడు. అరే నీకేంటన్నప్పుడు ప్రత్యేక హోదా అడుగు, ప్రతిపక్ష హోదా రాష్ట్రంలో అడుగుతాడు, కానీ అక్కడ ప్రత్యేక హోదా అడగొచ్చుగా. లేదు, వీటన్నీ పెట్టుకొని నేను కూటమికి ఐఎన్డీఏ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ సపోర్ట్ చేస్తాను డైరెక్ట్గా చెప్పట్లేదే. కేసుల్ని ప్రభుత్వంలో ఉన్న కేసులు కాపాడుకోవడానికి అక్కడ రాజ్యసభ దాంట్లో కానీ లోక్సభలో కానీ ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారు. రాష్ట్రానికి ఒక డబ్బు తెచ్చిన పాపాన లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా వస్తారు సార్. వీళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం సార్. ఉండే కొద్దీ అసలు ఉండాలని పియట్లేదు. చంద్రబాబు గారిని పదే అడుగుతున్నారు, కానీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు సార్. వైసీపీ ఖాళీ కాబోతుందని, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతం కాబోతుందని
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్తారు. ఖచ్చితంగా సార్, ఎవరు ఉండరు. ఓకే ప్రతి ఒక్కరు అవినీతి చేస్తే ఇంకా ఎలా ఉంటారు సార్ ఆ పార్టీలో? ఓకే ఒక్క పేరు చెప్పండి, జనాలు కానీ చెప్పను, ఒక్క పేరు లేదు. ఓకే ఈ మంచి చేశాడనే అందరూ దోచుకు తిన్నారు. ఓకే వెళ్తే జైలుకి వెళ్ళాలి, లేదంటే అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. ఓకే జగన్ ఎలాగూ జైలుకే కన్ఫర్మ్గా అన్ని కేసుల్లో. ఆ, రోజా అందరూ సార్, అందరూ ఒక్కరు లేరు సార్. ఒక్కరు మంచి బొత్స సత్యనారాయణ ఎన్ని సార్ ఉత్తరాంధ్రలో మొత్తం అదే చేశాడు. రోజా నగర్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళందరూ వల్లభనేని వంశీ మామూలుగా సార్ మొత్తం దోచుక తిన్నారు. వీళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. ఓకే. అంతేంది సార్, 36 మంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే 36 మంది ఇలా అయ్యారని చెప్పేసి ఢిల్లీలో హత్యలు అయిపోయారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, అసెంబ్లీ సాక్షి అడిగారు, లీస్ట్ ఇవ్వు, పేర్లు చెప్పని. ఎందుకు చెప్పట్లేదు సార్? జనాలు చూడట్లేదా? లేవు సార్. ఏ కుట్రలు పందం అనే అవకాశం ఎక్కడా లేదు. వెళ్తే జైలుకి ఏ అవకాశం లేదు. చెల్లి దూరమైంది, తల్లి దూరమైంది, ఇంకా హత్య రాజకీయాలు చేయడానికి ఆప్షనే లేదు. ఇక్కడ ఏం చెయ్యాలో అర్థం కాకుండా, ఏం చెయ్యాలో అనే దానికి టైం లేక అలా ఉండిపోతున్నాడు, జైలుకి వెళ్ళిపోతాడు సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.